ఎప్పుడు ఇదే టైంకి వస్తాను ఇండియాలో పొద్దున. సో ఈ టైంకి రావడం అనేది కొంచెం నాకే అనిపిస్తోంది. బట్ ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చాలామంది డిఎం ద్వారా, అలాగే కమెంట్ల రూపంలో ఎవరైతే నాకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారో అందరికీ ఇలా లైవ్ ద్వారా మీతో కలిసి మాట్లాడుతున్నట్టుగా అనిపించేలా మీ అందరికి కూడా న్యూ ఇయర్ విషెస్ చెప్పాలి అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఎవరైతే జాయిన్ అయ్యారో బిలేటెడ్, మాకు ఇవాళే కదా, బిలేటెడ్ కాదు మాకు ఇవాళే కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్. సో లైక్ నేను ఇంకా కపుల్ ఆఫ్ థింగ్స్ కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. పొద్దున పూట నాకు తెలుసు జాయిన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, తర్వాత అయినా లైవ్ చూస్తారు కదా అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేడం, హాయ్ అండి. సో అక్క ఫాలో బ్యాక్ ప్లీజ్. ప్రశాంత్, ఓకే తప్పకుండా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అయితే నేను నా రీల్ చూసింటే న్యూ ఇయర్ అంటే క్యాలెండర్ మారడం కాదు, మన ఆలోచనలు మారడం, మనలో మార్పుకి మనం శ్రీకారం చుట్టడం, మారాలి అని ఏదైనా ఉంటే మనలో ఆ మార్పుకి శ్రీకారం చుట్టి మనం మారితే న్యూ ఇయర్ కాదు మన జీవితం చాలా కొత్తగా మారుతుంది అని నేను చెప్పాను కదా. సో అదే. అండ్ ఇవాళ నేను ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను. న్యూ ఇయర్ అని కాదు, ఇవాళ కుదిరింది. అంటే ఎప్పటి నుంచో అనుకుంటుంది, 4th ఫస్ట్గా అనుకున్నప్పుడు ఫస్ట్కి కుదిరింది అనుకోకుండా. సో ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం. ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకు ఇవాళ డే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఒకటి, వ్రతం చేసుకుందాం అనుకోవడం, వ్రతం చాలా చాలా బాగా జరిగింది. నా ఫ్రెండ్స్ అంటే నాకు ఇక్కడ వాళ్ళే నా ఫ్యామిలీ, అందరూ నా ఫ్యామిలీగానే అనుకుంటాను. సో అందరూ రావటం, అందరూ బ్లెస్ చేయటం, ఎంత సంతోషంగా ఉన్నాం అందరం. అసలు ప్రతి ఒక్కళ్ళ మొహంలో ఎంత ఆనందం చూసానో ఇవాళ. చాలా నాకు నిజంగా వాళ్ళకు కూడా ఈ రూపకంగా ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఫ్రెండ్స్ అందరికీ నాతో ఉండి, నాకు సపోర్ట్గా ఉండి, నిజంగా నేను పిలిస్తే కాదనకుండా వచ్చి నా సంతోషంలో మీరు కూడా భాగమైనందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంటే ఎక్కువ విషయం ఏంటంటే ఇవాళ నాకు ఇంకో మంచి కూడా జరిగింది. అంటే అది రానున్న కాలంలో చెప్తా. బట్ నా న్యూ ఇయర్ నేను అనుకుంటున్నట్టు నేను ఒక ప్రాజెక్ట్ చేసి దాంతో మొదలవ్వడం అనేది ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉన్న విషయం. సో నేను అనుకున్నట్టు 2026లో ఏమో చేస్తానేమో, అనుకున్నవన్నీ చేస్తానేమో. 3 సాయిబాబా పాటలు రాశాను. ఆ పాటలు రికార్డ్ అవ్వడము, ఆ పాటలు విన్నప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపించింది. తొందరలో ఆ పాటలు మీరు కూడా వింటారు, నేను రాసిన పాటలు మీరు కూడా వింటారనమాట. అది. సో అది ఇవి షేర్ చేద్దాము. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేనే ఇలా చెప్దామని అనిపించి జాయిన్ అయ్యాను. చూడండి, ఇంకా నేను చీర ఒక్కటే మార్చుకున్నాను. యాక్చువల్గా ఎప్పుడు అనిపించింది అరే చీరతోనే చేయాల్సింది కదా లైవ్ అని. బట్ చాలా అలసిపోయాం పొద్దున్నుంచి. అందరూ వెళ్ళాక నాకు ఎందుకో అనిపించింది నా ఫ్రెండ్స్ కూడా ఇలా థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా అంటే మన అనుకున్న వాళ్ళ సంతోషంలో, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు అరే వీళ్ళేంటి ఇంత సంతోషంగా ఉన్నారు అని లోపల కుళ్ళుకునే వాళ్ళని చూస్తాను నేను. కానీ అలా కాకుండా నా సంతోషాన్ని వాళ్ళ సంతోషంగా భావించి అందరి మొహం ఇలా వెలిగిపోయింది. ఫోటో షేర్ చేస్తాను, చూస్తారు మీరు. అందరూ చాలా చాలా హ్యాపీగా ఉండి చాలా బాగా జరిగింది అనమాట. అండ్ సో హ్యాపీ. అండ్ ఎవరైతే వ్రతం చేయించారో ఆయన కూడా ఎంత శ్రద్ధగా, ఎంత ఓపికగా చేయించారో మాటల్లో చెప్పలేను. సో గుడ్, బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఇది అంటే ఆంగ్ల నూతన సంవత్సరం అన్న మనం ఒకటి పెట్టేసుకున్నాం కదా, న్యూ ఇయర్ అంటే Jan 1 వచ్చిందంటే, ఇయర్ మారిందంటే కొత్త సంవత్సరం కాబట్టి మీ పద్ధతి, మీ డైలీ డ్రెస్ కాకుండా శారీలో ఎంతో పద్ధతిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అదే ఇప్పుడు కూడా నేను పూజ అయిపోయి పొద్దున్న వ్రతం చేసుకున్నాము, అందరూ వెళ్ళేసరికి అయింది. ఇప్పుడు 9 అవుతుంది. ఇంకా పొద్దున్న నుంచి శారీ మీదే ఉన్నాను. ఇంకా
చాలా అలసిపోయి ఉన్నానని చెప్పేసి శారీ మార్చుకున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది లైవ్కి వచ్చాక శారీ మీదే చేయాల్సింది. బట్ ఆ ఫొటోస్ అవి షేర్ చేస్తానండి. రీల్స్ అవి చేయడం కుదరలేదు, ఎందుకంటే పూజ అంటే పూజ అని ఇంకా వేరే దేనికి టైం ఉండదు. బట్ ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి కపుల్ ఆఫ్ వాళ్ళేవో అవి ఇవి వీడియోస్ పోస్ట్ చేస్తుంటే తీసినవి ఉన్నాయి. ఐ ట్రై టు షేర్ అండి, ఒక రీల్గా చేసి తప్పకుండా షేర్ చేస్తాను. సో అది, సో అంటే అదే చెప్తున్నాను కదా, మన సంతోషం కాకుండా ఎదుటి వాళ్ళ సంతోషంలో కూడా మనం వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళని చూసి అరే వీళ్ళు బాగున్నారు, గుడ్, వీళ్ళకి మంచి జరుగుతుంది అనే ఫ్రెండ్స్ ఉండడం అనేది నిజంగా చాలా బ్లెస్డ్ థింగ్. సో నా సంతోషాన్ని కూడా వాళ్ళ సంతోషంగా అనుకొని నన్ను చాలా అప్రిషియేట్ చేస్తూ, ఇష్టపడుతూ, ప్రేమ చూపిస్తూ, నాకు సపోర్ట్ చేస్తూ ఉండడం అనేది నిజంగా అదృష్టమే, నేను చేసుకున్న అదృష్టమే. హాయ్ సిస్, మీరు అంటే చాలా నచ్చుతారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు లైవ్లో ఎవరిని జాయిన్ చేసుకోను, బికాస్ ఆల్రెడీ నేను చాలా అంటే చాలా టైర్డ్గా ఉన్నాను. జస్ట్ అందరికీ ఇలా న్యూ ఇయర్ విషెస్ చెప్దామని వచ్చాను. అయినో ఇండియాలో ఇప్పుడు 8:30 అవుతుంది, వర్కింగ్ డే. సో చాలా బిజీగా ఉంటారని నాకు తెలుసు. బట్ చెప్పాలనిపించింది. సో హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆరోగ్యం, ఆనందం ఇవి రెండు చాలా ముఖ్యం. మనం అనుకున్నది సాధించడానికి పట్టుదల చాలా ముఖ్యం. రేపు చూసుకుందాంలే, చేద్దాంలే అని కాకుండా డెఫినెట్గా చేసేసేయండి, అయిపోతుంది. నేర్చుకోవచ్చు ఏంటి. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను నేర్చుకునే క్రమంలోనే, ఇప్పుడు ఇండియాలో లేరా మేడం? లేనండి, ఇండియాలో నేను యూఎస్లో ఉన్నాను. నేను ప్రతిరోజు ఎవరో దగ్గర ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటానండి. అది నేర్చుకున్నవే నాకు బాగా అనిపిస్తే అందరికీ చెప్పాలని చెప్పి చెప్తూ ఉంటాను. అండ్ 2025లో నాకు అంటే 50-50 టైప్లో పాజిటివ్ జరిగాయి, నెగిటివ్ జరిగాయి. కానీ ఆ నెగిటివ్లో నుంచి కూడా నేను అంతా పాజిటివే, నా మంచికే జరిగాయని మాత్రం ఎండ్ ఆఫ్ ద డే అనిపించింది. ఇట్స్ గుడ్. యాక్చువల్గా మనం ఆ జరిగిన వాటి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఓకే, నేను ఎలా ఉండకూడదు. అండ్ ఎవరైతే ఒకవేళ హర్ట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే కూడా ఓకే, వాళ్ళకి నేను కరెక్ట్ కాదేమో, వాళ్ళకి నేను కరెక్ట్ కాదు, వాళ్ళు నాకు కరెక్ట్ కాదని నేను అనుకోవాలి, వాళ్ళకే నేను కరెక్ట్ కాదు, వాళ్ళు వెళ్ళాలనుకున్నారు, వెళ్ళిపోయారని అనుకున్నాను తప్పితే నేను బాధపడలేదు. అండ్ పాజిటివ్ థింగ్స్ ఏం జరిగాయి అంటే, నేను ఒక ప్రాజెక్ట్ చేశాను 2 Hearts అని, ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. తర్వాత 3 బాబా పాటలు రాస్తాను. ఆ పాటలు రికార్డ్ అయ్యి ఇవాళే నాకు వచ్చాయి, ఇవాళే విన్నాను, చాలా బాగున్నాయి. సో దానికి హ్యాపీగా ఉన్నాను. నేను యూఎస్లో ఉంటానండి, నేను యూఎస్లో ఉంటాను. సో అలా ఇంకేం చేశాను, ఇంకా చాలా అలా చేస్తున్నాను అంటే మంచి జరుగుతుంది అన్న నమ్మకం. ఏమీ చెయ్యలేదు అని లేదు, డెఫినెట్గా చాలా చాలా మంచి జరిగాయి. ఆ మంచిలో నాతో ఉన్నవాళ్ళు ఉన్నారు, నా మంచిని చూడకుండా అంటే చూస్తూ ఉంటే వాళ్ళ కడుపులో కుళ్ళొచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎలా ఉన్నా కూడా నేను ఇలా ఉన్నాను. ఉన్నవాళ్ళు ఉంటారు, వద్దనుకున్న వాళ్ళు వెళ్తారు, ఎంత ఆపినా కూడా ఆగని వాళ్ళు ఉండరు. సో ఇవన్నీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయి మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా. మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్. సో అలా వెళ్ళిపోతున్నాను, అంతే ముందుకు వెళ్ళిపోతున్నాను. 2026 విల్ బి డెఫినెట్గా బాగుంటుంది అన్న నమ్మకం ఉంది. అండ్ బాగుంటుందనే దానికంటే నేనేం చేయాలి అనేది నేను నా విషయస్లో చెప్పాను కదా, ముందు నన్ను నేను గ్రీట్ చేసుకున్నాను. సార్ నాకేం కావాలో నా గ్రీటింగ్ కార్డ్ రెడీ చేసుకొని నా మనసులో స్థిరపరచుకున్నాను, అంతే, దట్స్ ఇట్. చేసుకుంటూ వెళ్ళిపోతా. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇన్స్పిరేషన్ అంటున్నారు, థ్యాంక్ యూ. టైం ఎలా అడ్జస్ట్ చేసుకుంటారో ఎప్పుడైనా వీడియోలో డెఫినెట్గా చెప్తాను. ఇవాళ మీరు బిలీవ్ చేసినా చేయకున్నా 5 o'clockకి లేచాను. అంటే యూజువల్గా ఇంకా ముందు పండగలు పూజలు అయితే నాకు అసలు నిద్ర పట్టదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తప్పకుండా చేస్తాను ఆర్మీ వాళ్ళకి. ఎస్, అయితే తొందరగా లేచి పూజ అంటే రెడీ పొద్దున్న నుంచి ఇప్పటిదాకా నేను ఇంతే ఎనర్జెటిక్గా ఉన్నాను, అన్నీ ప్లాన్ చేసుకున్నాను, ఎలా జరగాలో అలా జరిగాయి. లైవ్ నాకు అనిపించింది, లైవ్ చెయ్యాలి అని అనిపించింది.
వచ్చాను, చేశాను, రెస్ట్ తీసుకుంటాను, మళ్ళీ రేపు పొద్దున్న లేచినప్పటి నుంచి రొటీన్ అలాగే ఉంటుంది. నేను వీడియోస్ అంటే నాకు ఉంటుంది అనమాట, ఇవాళ పూజ అంటే ఇవాళ పూజ కోసమే. నా ఫ్రెండ్స్ పొద్దున్నే 10 నుంచి నాతోనే ఉన్నారు. ఇందాక వెళ్ళారు అందరూ ఒకళ్ళు. సో 15 మంది, అంటే మొత్తం ఫ్యామిలీతో అంతా కలిపితే ఒక 40 మంది. సో అందరూ వెళ్ళి అంతా అయిన తర్వాత దెన్ ఐ డిసైడెడ్ టు ఒక్క 15-20 నిమిషాలు అలా లైవ్ చేసి అందరికీ థ్యాంక్స్ చెప్తాను, న్యూ ఇయర్ విషెస్ చెప్తాను అనుకొని వచ్చానమాట. 2025లో నేను నేర్చుకున్నది మాత్రం ఒకటి ఉంది. అదేంటంటే చాలా ప్రాక్టికల్గా ఉండాలని. ఎమోషన్స్ ఎంత ఉన్నా కూడా మన ఎమోషన్స్ ఎవరికి పెద్దగా పట్టవండి. మనం ప్రశ్నించినప్పుడు లేకపోతే వాళ్ళకి నచ్చంది అంటే వాళ్ళకి నచ్చలేదని వాళ్ళకి అనిపిస్తుంది, కానీ అది మనం చెయ్యాలి అని అనుకోకుండా, అది మనకి నచ్చకుండా చేయకుండా వాళ్ళకి నచ్చింది కాబట్టి మనం చేయలేదు కాబట్టి వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకొని. అండ్ ఇంకోటి, మనం ముందే మాట్లాడడం, తప్పు మాట్లాడడం, కానీ ఆ తప్పు మాట్లాడింది మనకు తెలిసిన మరుక్షణం మొహం చాటేయడాలు. ఓకే, ఇలాంటివన్నీ చాలా చూశాను. ఇవి జీవన భాగంలో, అంటే మన జీవన ప్రయాణంలో ఇలాంటివన్నీ సర్వసాధారణం. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, నేను కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను కరెక్ట్ అని అనుకున్నది మీకు తప్పు అనిపించవచ్చు, మీకు కరెక్ట్ కాదు అనిపించవచ్చు. కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే నోబడీ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, నేర్చుకోవాలి, మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా ఉండగలగాలి. అదే నేను తెలుసుకుంది. సో 2025లో నేను నేర్చుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ, నేను ఒకవేళ ఏమైనా తప్పులు చేస్తే అవి చేయకుండా ఉండాలి అని నన్ను నేను చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చుకొని నాకు నేను, అండ్ నా గోల్స్, నేనేం చెయ్యాలి అనేది నాకు బాగా తెలుసు. కాబట్టి నా ఫస్ట్ నో మ్యాటర్ వాట్, నేను, నా కుటుంబం, ఆ తర్వాతే ఎవరైనా, అందులో డౌట్ లేదు. సో ఇంకా తర్వాత నా వల్ల చేతనైంది, నేను ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా, ఎదుటి వాళ్ళ సంతోషం కోసం నేను ఏం చేయగలను అది చేస్తూ ముందుకెళ్ళిపోదాం, అంతే. ఇది డిసైడ్ చేసుకున్నాను. పెద్దగా ప్లానింగ్ ఇలాగే ఉండాలి ఏం ప్లానింగ్ లేదు. బికాస్ మన చేతుల్లో ఏమీ ఉండదు. ఒక్కొక్కసారి మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని మనం ఇలా వాళ్ళన్నీ ప్లాన్ చేసుకొని పడుకుంటాము. రేపు ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదు. బట్ ఏదొచ్చినా స్ట్రాంగ్గా మనం అంటే దాన్ని ఎదుర్కొంటాను అనే ఆ స్ట్రాంగ్ విల్లింగ్ ఏదైతే ఉంటుందో అది మనలో ఉంటే అన్నీ సక్రమంగా ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి మన ఏమైనా బాధ పెట్టేవి జరిగినా ఇది మన మంచికే అనుకోండి. 2025లో నేను నేర్చుకుంది, 4 and 5లో నేర్చుకుంది అది. ఒకవేళ ఎంత బాధ పెట్టినా ఉన్నా కూడా ఇది నా మంచికే జరిగింది అంటే ఎస్, నా మంచికే జరిగింది. ఎవరైనా లైఫ్లోంచి వెళ్ళిపోయారా, నా మంచికే జరిగింది. ఉన్నారా, నా మంచికే జరిగింది. నేనేమైనా తప్పు చేశానా, అది కూడా నా మంచికే జరిగింది. చాలా చాలా నేర్చుకున్నాను. సో దట్ ఈస్ ఇట్, అంతే. లైఫ్ అది, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. ఏది జరిగిన, ఎన్ని విపత్తులు జరిగాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి, ఎంత మనసుని కలిచివేసేవి చూసాము. ఏమైనా ఎవరి లైఫ్ ఆగుతుంది? టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, నేను నా వ్లాగ్ చూసారో చూడలేదో యూట్యూబ్లో, మా నాన్నగారు చనిపోయి మా నాన్నగారిని పంపించిన కాసేపటికి మొన్న శ్రీలక్ష్మి గారిది కూడా అనుకుంటాను, ఎవరిది, శ్రీలక్ష్మి గారిది ఒకటి చూశాను. ఇవాళ రేపు ఎవరైనా చనిపోతే తొందరగా పంపించేద్దామని చూస్తున్నారు వాళ్ళని అని. అలా పంపించిన తర్వాత మళ్ళీ మనం తింటాము, తాగుతాము, నవ్వేస్తాము, జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటాం. ఇవన్నీ సర్వసాధారణం. సో బీ హ్యాపీ. లైఫ్లో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు కాబట్టి ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ ఏది జరిగినా మన మంచికే, ఖచ్చితంగా మన మంచికే. దానివల్ల మనం ఏదో నేర్చుకుంటాం, తెలుసుకుంటాం, ముందుకెళ్తాం, దానివల్ల హ్యాపీగా ఉంటాం. అది తెలుసుకున్నాను. సో చాలా చెప్పేశా కదా, నేను మాటేవంతులే చెప్తూ ఉంటా, అది ప్రాబ్లం. లైవ్లో ఎవరైనా జాయిన్ చేసుకుందాం అంటే ఇప్పుడు నిజంగా నాకు ఓపిక లేదు. బట్ యాజ్ ఎ సెడ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ మీ, లైకింగ్ మై వీడియోస్. అండ్ నన్నుగా ఇష్టపడే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. యాజ్ ఎ సైడ్, హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. లా ఉన్నావా, సన్నగున్నావా, ఎలా ఉన్నావా అనేది ముఖ్యం కాదు, ఆరోగ్యంగా ఉన్నావా లేదా అనేది ముఖ్యం. ఆరోగ్యంగా ఉండి కాసింత బొద్దుగా ఉన్న ప్రాబ్లం ఏం లేదు, వంటి తీరు కూడా ఉంటుంది. కాబట్టి ఏం పట్టించుకోకుండా ఆరోగ్యంగా ఉండండి. సరేనా? మరి వెళ్ళనా? నేను వెళ్తాను, వెళ్ళక తప్పదు. అండ్ ఈ ముఖంగా నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి
మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. రీమిక్స్ చేశారా అండి? నాకెందుకు రాలేదు మరి? నేను ఇంకా చూడలేదులేండి, వాళ్ళంతా నేను చాలా బిజీగా ఉన్నాను. బాగున్నానండి. హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ శేఖర్ గారు, హ్యాపీ న్యూ ఇయర్ అండి. రిషి, ఐమ్ సో సారీ, ఇప్పుడు నేను లైవ్లో ఎవరిని జాయిన్ చేసుకోలేను, నా ఐస్ చాలా బర్నింగ్గా ఉన్నాయి, చాలా అలసిపోయి ఉన్నాను. ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి అనిపించింది, అందుకు నేను యాడ్ చేసుకున్నాను. ఐ మీన్ లైవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను యాడ్ చేసుకోలేనమ్మా, ఏమీ అనుకోవద్దు, సరేనా? గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. చలో అయితే ఉండనా? రిషి ప్లీజ్ డోంట్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ ఓకే. మీ వీడియోస్ రీమిక్స్ చేయొచ్చా మేడం? అంటే లైక్ యూనో రీమిక్స్ చేయొచ్చా అంటే రీమిక్స్ ఆప్షన్ ఉంటే చెయ్యండి, పద్ధతిగా చేయండి, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడేలా లేకుండా చేయండి, ఓకే? న్యూ ఇయర్ విషెస్ అందరికీ చెప్పాను, నీకు చెప్తున్నాను రిషి, హ్యాపీ న్యూ ఇయర్, ఓకేనా? సరే, అచ్చా తో హమ్ చల్తే హే, మళ్ళీ ఇప్పుడు లైక్ వస్తానో నాకు తెలీదు, సరేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. హాయ్ అక్క, హాయ్. సో బాగున్నాను గణేష్ గారు, బాగున్నాను. రమాదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ రవి, హ్యాపీ న్యూ ఇయర్ రవి. లక్ష్మి జాయిన్ అయింది, లక్ష్మి హ్యాపీ న్యూ ఇయర్. నేను మెసెంజర్ చాలా తక్కువ చూస్తాను రిషి, ఎప్పుడో ఒకప్పుడు చూస్తాను, అందుకే డైరెక్ట్ మెసేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా మెసేజెస్ ఉన్నాయి డైరెక్ట్ మెసేజ్లో, అందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఇలా, ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. చలో అయితే థ్యాంక్ యూ సో మచ్, ఓకేనా? చెప్పాను కదా, ప్రపంచం మారాలి 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 అనుకున్న మారని మనుషులు ఉంటారు కొంతమంది, కర్మ ఫలితం వాళ్ళని ఖచ్చితంగా వెంటాడుతుంది. ఆ భయం ఉంటే, భయం అవగాహన ఈ రెండు ఉంటే ఎవరు ఎవరిని బాధ పెట్టరు, ఎవరికి నష్టం కలిగించరు అనేది నేను చెప్పే మాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇప్పటికి ఉంటాను, సరేనా? మళ్ళీ ఎప్పుడు వీలైతే అప్పుడు మనం మాట్లాడదాం, ఓకేనా?